చూస్తే చిన్న పోరగాడే ఎలమందా వన్నె రూమాలే గట్టిండు ఎలమందా. కుల వృత్తిని కాపాడుకోవడం కోసమే ఇప్పుడు గొర్రెల మేపుడా లేకపోతే ఆదెరువు కూడా ఉంటుందా? మా బతికే దాంతో కదా, గొర్రెలు రాసుకుంటేనే జీవనం వెళ్ళదీసుకుంటారు. గొర్రెల మీదే జీవనాధారం. ఇదంతా వదిలిపెట్టి హైదరాబాద్ పోతే బాగుండు, హైదరాబాద్నే బతే బాగుండు అని అనిపించింది ఇప్పుడు. ఇప్పుడైతే ఊర్లలోనే మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్లో ఇప్పుడు ఈ నైట్ ఒక్క నైట్ ఉండాలంటే రోజు 20 కిలోమీటర్లు నడుస్తారు మీరు? 20 కిలోమీటర్లు అవుతుండొచ్చు, ఎక్కువనే అవుతుండొచ్చు. రోజుకి 20 కిలోమీటర్లు. 12 గంటల నుంచి 7 గంటల దాకా తిరుగుతూనే ఉండాలి. కూర్చున్నాడు అనేది ఉండదు కదా. తినడం కూడా ఇందాక అన్నారు నిలబడి తింటాం. అవి నన్ను నిలబడితేనే కూర్చొని తింటాం, లేకపోతే నిలబడే. వాటర్ దొరికాయి టైంకు, అన్నం దొరకది. దుఃఖపడేంత బాధ, దుఃఖం ఏడ్చేంత బాధ కూడా పెట్టినవి. ఏడ్చిరా ఇప్పుడు? బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకున్న మంచిదే కానీ గొర్రగాయద్రా అని కూడా అనిపించింది. అంత బాధ పెట్టింది. పేలు పాము లేకపోతే ఏదో వస్తుంది కదా, ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇక అవుతుంది కానీ చూసుకుంటూ నడుస్తాం. ప్రాణాల మీదకి కూడా వస్తుంది కదా కొన్ని విషపాములు గారు వస్తాయి. ఓసారి అది అనుకోకుండా వచ్చి గొర్రెలకి వెళ్ళి ఇటు ఇంట్లోకి బయటికి వెళ్ళి గొర్రెని ఇప్పిరమని కొట్టుకపోయేదాకా కష్టమే. ఇక డాక్టర్ పని కూడా వస్తుంది. గొర్రెలకు టీకాలు మేమే ఇచ్చుకుంటాం. అంటే మనం ఈ గొర్రెల మీద వారి కింద పడు పడ్డరా ఇప్పుడు? బాగా ఇబ్బంది, ఇవన్నీ కష్టాలే. మీకు లబ్ధి చేకూరాల గవర్నమెంట్ నుంచి అంటే? పిల్లలు చదువుతుర్రు. గొల్ల కుర్మ కులం బలపడింది అంటారు. ఇక కొన్ని చోట్ల పని చేయొచ్చులే కులం కూడా. మా ఓనికి వేయాలి అని అనుకోవచ్చు. పోయేటప్పుడు కూడా ఉంటాయా? కొట్టుకోపోతారా? కొట్టుకోపోతాం. ఏదన్నా లేకపోతే మళ్ళీ ఏర్పాటు తెలుసుకుంటాం. 100 గొర్రెలను ఎట్లా గుర్తుపడతారు? డబ్బులు ఊరికే రావు. కేసీఆర్ అప్పుడు గొర్రెలు ఇచ్చిండు కదా, ఇచ్చిండు. ఎంతమందికి ఇచ్చిండు? ఎన్ని యూనిట్లు వచ్చినాయి? 30 యూనిట్లు వచ్చినాయి. అంటే ఎర్ర గొర్రె ఇది కూడా? ఎర్రదే కానీ జర నల్ల మాసరా పుట్టింది. ఎన్ని రోజులు అవుతుంది? పాలెంత అవుతుంది? 3 నెలలు అవుతుంది. 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఇసి పెడితే అమ్మితే 3 నెలలకు అమ్మితే 3 నెలలకు పోతుంది. ఇది ఇసి పెడితే పోతుందా? ఇసి పెట్టు. దీని వెనక కష్టం తెలియదు. ఆ రేటు మాకేడిస్తారు. ఒక్కో రోజు ఏడిపిస్తే ఈ గొర్రెలు అని అంటారు కదా, ఆ దుఃఖం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ముసులు పడతప్పుడు తెలుస్తుంది ఇక బాధ. కాయొద్దు అనిపిస్తుంది కానీ తప్పుతట్లేదు కదా, మనం కష్టపడితేనే కదా పిల్లల చదువులు. గొర్రెలు కాసే క్రమంలో మీకు కావాల్సింది ఏంటి ఇంకా ప్రభుత్వం నుంచి? ఈ రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ అప్పు చేసి పోయి దానికే సరిపోతలేదు అంటాడు. వీళ్ళు అంటారు కేసీఆర్ మంచి రైతు బంద్ చేసేది రేవంత్ రెడ్డి ఎత్తలేడు అంటారు. ఆ అప్పే కడుతున్నాను అని ఆయన అంటాడు. ఎవరి బాధ ఎవరి బాధ అల్లే కదా, మీ బాధ మీరు అంతే. వర్షాకాలంలో బలుస్తాయా? బాగా బలుస్తాయా? మంచిగా అయితే బలం అయితే కానీ మళ్ళీ అప్పుడు రోగాలు ఎందుకు వస్తుంది? అది వాతావరణాన్ని బట్టి మూతి వాసి సొల్లు పెడుతుంది. కష్టాలు, బాధలు, సుఖాలు అన్ని ఉంటాయి ఈ ఒక మనిషి జీవితంలో అన్నదానికి ఇది నిదర్శనం. రైట్, కలుద్దాం మళ్ళా. మనము ఉదయం తాగుతున్న పాలు, మన ఇంట్లో వండే మాంసం, మన జీవన విధానంలో భాగమైన ఈ సంపద వెనుక ఎవరున్నారో మనం ఎప్పుడైనా ఆలోచించాము. అది గొల్ల కుర్మలు. రోజంతా ఎండలో వానలో తమ జీవితం గొర్రెలతోనే గడిపే గొల్ల కుర్మల కథ. వాళ్లకు సెలవులు ఉండయి, వాళ్లకు టైం అస్సలే ఉండదు. పగలు రాత్రి తేడా లేకుండా గొర్రెలను కాస్తూనే ఉండాలి. ఒక గొర్రె పోతే వాళ్ళ గుండె పగిలిపోతుంది. ఒక వాన పడకపోతే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు ఆగాయి. మనకు ఇది వృత్తి మాత్రమే అనిపించవచ్చు, కానీ వాళ్లకు ఇది ఓ జీవితం, ఇది వాళ్ళ భవిష్యత్తు. ఇంత కష్టపడే ఈ గొల్ల కుర్మ బిడ్డల కోసం ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏమి? మన సమాజం ఇవ్వాల్సిన గౌరవం ఎంత ఉంది? ఇది కేవలం కథ కాదు, ఇది మనకు తెలియని నిజం. ఇది గొల్ల కుర్మ బిడ్డల జీవితం. నమస్తేనే. నమస్తే. బాగుర్రా? బాగున్నా. ఎన్ని ఉంటాయి గొర్రెలు? ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. 100 గొర్రెలు ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ ఉండేనా? అంత గతకంలో ఇంతేనా? ఒక 10-20 ఇటు అటు. మళ్ళీ ముదురు గొర్రెలు అమ్ముకుంటాం, చిన్న పిల్లలు వదిలిపెట్టుకుంటాం. కోతకు అమ్ముతారా? ముదురు గొర్రెలు అయితే కోతకు అమ్మేస్తాం, ముసలి అయిన అయితే అమ్మేస్తాం. ఇక జర కొదుమలు ఇచ్చి పెట్టుకుంటాం. ఓకే. అంటే ఇలా గొర్రెలలో రకాలు ఉంటాయా? మళ్ళీ ఇవి ఉంటాయి కానీ ఇక మేము అంత ఎర్ర గొర్రెలే చేసినాం. గొర్రెలు ఎన్ని రకాలు ఉంటాయి మళ్ళీ? గొర్రెలలో ఉంటాయి 5-6 రకాలు ఉంటాయి. ఎక్కువ వాడేది అంటే ఇప్పుడు కోతకు వాడేది అంటే తినడానికి మటన్ కు వాడేది ఏ గొర్రెలు? ఇవే ఎర్ర గొర్రెలు. ఎర్ర గొర్రెలు. కర్రె గొర్రెలు కూడా తింటారు కానీ కర్రె గొర్రెలు లేవు కదా ఇప్పుడు.
మొత్తం ఎర్రే. ఎర్రే. ఓకే రైట్. ఇస్తారా ఇప్పుడు ఇడిచే టైం? ఇడిచే టైం. ఓకే. రోజు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా మేపుకుంటూ వస్తారు వీటిని? 11 గంటల నుంచి సాయంత్రం మళ్ళీ 7 అవుతుంది. ఓకే. ఇప్పుడు పిల్లలు వేసుడు అన్నావు కదనే, పిల్లలు వేసుడు అంటే మంది ఇవ్వక ముందు చిన్న పిల్లలు పొయ్యిలు వేస్తాం అన్నట్టు. ఒక 20-25 రోజుల దాకా పొయ్యిలు వేస్తాం పుట్టిన నుంచి. ఓకే. అంటే పొయ్యిలు అంటే దొడ్లే సపరేట్ దొడ్లే. అక్కడ పొయ్యి ఉందా, అందులో వేసిపోతే మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ తల్లి కోదిలితే తల్లితన పాలు చిక్తాయి. ఓకే. ఎన్ని రోజులు చిక్తాయి పాలు? 3 నెలలు చిక్తాయి, 4 నెలలు చిక్తాయి. కానీ ఒక 20-25 రోజులు పొయ్యిలు వేస్తాం. ఇప్పుడు అవి కలిపి ఇప్పుడు ఇడిసాలి అంతేనా? వీటిని చిన్నపిల్లల పొయ్యిలేసి గొర్రె నిడుపు ఇప్పాలి. ఓకే సరే. ఇప్పుడు మరి అంటే ఇప్పుడు ఇటు కూడా తవ్వుంది కదా బాబా, ఇటు పోకుంటే ఇటు ఎందుకు పోతున్నాయి? అయితే అట్లా చేనులు ఉంటాయి మన బారి నుంచి మంచిగా, ఇట్లా అయితే సాపుకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు 12 అవుతుంది బాబాయ్, వచ్చేసరికి సాయంత్రం 7 అవుతుందా? 7 అవుతుందా? ఓకే. ఇబ్బందే కదా బాబాయ్ ఇవన్నీ? చాలా ఇబ్బంది. వాటర్ దొరికాయి టైంకు, అన్నం దొరకది, అవిటికి దొరికాయి, మాకు దొరికాయి టైంలో. చాలా ఇబ్బంది. టిఫిన్ పట్టుకొస్తావా? ఇక పట్టుకపోవాలి. రేపటి నుంచి అయితే ఇద్దరం పోవాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు గొర్రెలు మేపుతున్నావు, మీ నాన్న? మా నాన్న వ్యవసాయం చేసే గొర్రెలే. మధ్యన కొద్ది రోజులు గ్యాప్ ఉండే, ఓ 10 ఏళ్ళు కాయలే. అప్పుడు ఏదో బీమార్ వచ్చింది, మందులు లేక అప్పుడు అమ్మేసిర్రు. మా తాత ఉన్నప్పుడే అమ్మేసిర్రు. అమ్మేసాక ఏమైంది, ఇక మళ్ళీ మా నాయన కొద్ది రోజులు గట్టిన ఇటు అటు పనికి పోయేది, వ్యవసాయం చేసుకునేది. ఇక మళ్ళా గొర్రెల మీద ఆలోచన వచ్చి గొర్రె తీసుకొని ఇప్పుడు ఇక ఆమ్దాన్ ఉంటుందా మరి? ఇక ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువైనాయి వీటికి కూడా. అంటే కుల వృత్తిని కాపాడుకోవడం కోసమే ఇప్పుడు గొర్రెల మేపుడా, లేకపోతే ఆదేరు కూడా ఉంటుందా? ఇక ఆదేరు కూడా ఉండదు. ఇప్పుడు మా బతికే దాంతో కదా. ఇప్పుడు మొత్తం ఆదేరు లేకుంటే ఎందుకు ఉంటుంది? ఇప్పుడు కష్టం ఏ కూలి పోయినా 1000 రూపాయలు. ఇప్పుడు అంతమంది పడేటట్టు వస్తేనే కదా మనం చేసేది. అంటే రోజుకు 1000 రూపాయలు లెక్క మిగులుతాయి. 1000-500. ఎందుకంటే వాళ్ళు చేతి కింద పని పోకుండా మన పని మనం చేసుకుంటూ కుల వృత్తిని కాపాడుకున్నట్టు ఉంటుంది కాబట్టి గొర్రెల మేపుడు. 500 రోజు 500 మిగిలిన అయితే కానీ మన పని మనం చేసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయి బాబా ఇవన్నీ? మొత్తం 100 ఉంటాయి. 100 గొర్రెల? అంటే పిల్లలు ఈసారి కొద్దిమలు పెద్దవి కలిసి 100 ఉంటాయి. మొత్తం 100 ఉంటాయి అనుకోరా. కొట్టాలి అవి? కొడితే వస్తాయి అవి? వస్తాయి. అంటే జస్ట్ బెదిరియనికే కొడతారా? గట్టికి కొడతాం. గట్టికి కొడితే ఓన్లీ కట్టే జర భయం కోసం కట్టే అంతే, భయం కోసం. 2010 నుంచి మేపుతారు? 2010 నుంచి ఇప్పుడు 15 ఏళ్ళు. మీరు మొత్తం ఎందరు అన్నదమ్ములు? మేము ఇద్దరు అన్నదమ్ములు. ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా గొర్రెలే కాస్తాడు, తమ్ముడు కూడా గొర్రెలే కాస్తాడు. ఓకే. అంటే గొర్రెలు కాసుకుంటేనే జీవనం వెళ్ళదీసుడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గొర్రెల మీదే జీవనాధారం అంతే ఇక. రైట్. చదువుకురా ఏమన్నా మీరు? చదువుకున్నా. 7 వరకు చదువుకురు మీరు? నేను 8 చదివినా. 8 చదివారు. ఎందుకు ఆపిన మీరు? ఇక అప్పుడు ఆర్థిక పరిస్థితులు అట్లుండే. ఇక అప్పుడు బర్రెలుండే, ఎడ్లుండే, ఇక వ్యవసాయం అట్లా ఆపి ఇక ఉన్నది కదా అని ఆధారంతో ఇదే జీవన విధానం. ఇక జర పరిస్థితి కూడా అప్పుడు జర వెళ్ళలేని పరిస్థితి అనుకోరాదు. భూమి ఉందా ఏమన్నా? ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంటుంది భూమి? 5-6 ఎకరాలు ఉంటుంది. 5-6 ఎకరాలు ఉంటుంది. ఏం వేస్తారు ఎక్కువ? పత్తి పండుతుంది. మంచిగా పండుతుందా? ఇక కాలాన్ని అనుకూలించిన దాన్ని బట్టి పండుతుంది. మంచిగా వస్తుందా? అంటే ఇప్పుడు క్వింటల్ పత్తి ధర ఎంత ఉన్నది ఇప్పుడు? క్వింటల్ పత్తి 8000 ఉంది. 8000 ఉంది. వస్తుందా మార్కెట్ ధర? వస్తుందా? ఆ మార్కెట్ ధర ఫుల్ రేట్ పడితే, CCI రేట్ పడితే 8000. తగ్గితే తగ్గొచ్చు కూడా. బి గ్రేడ్ పోతే తగ్గుతుంది 100 రూపాయలు, 200 రూపాయలు. ఓకే. ఇప్పుడు ఇత్తులు కల్తీ అవుతున్నాయి అని అంటారు కదా, ఇప్పుడు నాకు కల్తీ విత్తనాలు పెట్టి లాస్ అయ్యారా మీరు? ఈ ఐర్ అంటే ఇప్పుడు మనం వాతావరణంతో ఖరాబ్ అయిందా, ఈ విత్తనాలతో ఖరాబ్ అయిందా అని మనకు దాని గురించి తెలవాలంటే మన క్లారిటీ ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలేం కదా. అవును. ఇప్పుడు రైతుకి ఏం ఏర్కుంటుంది, అది కల్తీ విత్తనం మంచి విత్తనం అని అవును తెలియదుగా. అవును. అట్లా ఇప్పుడు తెచ్చిండు ఆయన షాప్లో దిగానే మనం తెచ్చి పెడితే అవి మంచిగా వర్షాన్ని అనుకూలంగించి మంచిగా మొలిసి అనుకో విత్తనం మంచిదే అనుకుంటాం. వాళ్ళ వర్షాలు వెనక ముందు అయిపోయినాయి అనుకో, అది చెడు విత్తనం అనుకుందామా మంచి విత్తనం అనుకుందామా? ఇట్లా ఇప్పుడు మన గ్యారంటీ అయితే లేదు కదా. అది భూమిలో చల్లుతాం తెచ్చి. అవును.
కొడతావా బాబాయ్ అటు బండి పోతట్టున్నాయి ఇక దిగుతున్నాయి. దిగుతున్నాయా ఇళ్ళకి దిగుతాయా ఇటు దిగుతాయి. చిన్న పిల్ల అంటే ఎర్ర గొర్రె ఇది కూడా ఎర్రదే కానీ జర నల్ల మాసరా పుట్టింది. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది పాలు ఎన్ని అవుతుంది? 3 నెలలు అవుతుంది. 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఇచ్చి పెడితే అమ్మితే 3 నెలలకు అమ్మితే 3 నెలలకు పోతుంది. ఎంత ఉంటుంది దీని ధర ఇప్పుడు? ఇప్పుడు దీని ధర చెప్పలేము. ధర దాని వెయిట్ 10 కిలోలు 8 కిలోలు అయినాక అమ్ముతాం. 8 కిలోలకు అంటే కిలోలు ఎక్కడనే అమ్ముతారా దీన్ని? ఎట్లా అన్ని ఒకదాన పెట్టి ఒకదాన చిన్న పెద్ద అన్ని కలిపి అమ్ముతాం. చిన్న పెద్ద అన్ని కలిపి 5,000 6,000 7,000. ఓకే. ఇప్పుడు యావరేజ్గా ఇప్పుడు మనకున్న గొర్రెలది రేట్ ఎంత ఉంటుంది అన్ని కలుపుకొని? ఉంటుండొచ్చు 5-6 లక్షలు. 5-6 లక్షలు ఉంటుంది. ఓకే. కేసీఆర్ అప్పుడు గొర్రెలు ఇచ్చిండు కదా? ఇచ్చిండు. మీకు వచ్చినాయి? మాకు రాలే. మీకు రాలే. వచ్చినాయా ఊర్లో ఎవరికన్నా వచ్చినాయి? వచ్చినాయా? ఎంతమందికి ఇచ్చిన? ఎన్ని యూనిట్లు వచ్చినాయి? 30 యూనిట్లు వచ్చినాయి. మన 70 యూనిట్లు సగం వచ్చినాయి, సగం రాలే. ఓకే. ఇది ఇచ్చి పెడితే పోతుందా? ఇచ్చిపెట్టు. రైట్. సో ఇది అంటే మనం అనుకుంటాం కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి కల్చర్కు ఊర్లలో ఉన్న కల్చర్కు చాలా ఫరక్ ఉంటుంది. వీళ్ళు పొద్దున 11 గంటలకు 10 గంటలకు ఇడిచి ఈ గొర్రెలు మేపుకుంటూ ఒక్కొక్క దాన్ని ఇట్లా పొలాల పొంటి తిప్పుకుంటా, నీళ్లు లేవు సరిగా, వీటికి గ్రాసం దొరకది, ఇది తిప్పుకుంటా వీళ్ళు కూడా తినడానికి కూడా టైం ఉండదు. ఆ గొర్రె నిలబడే తినాలా. ఈ వాటర్ బాటిల్ ఒక్కటి తెచ్చుకుంటారు. ఇక వాటర్ బాటిల్ తెచ్చుకొని ఏడ మోటార్ పోస్తే ఆడ పట్టుకుంటాం అంతే. ఇది ఇట్లా ఉన్నది పరిస్థితి. అంటే ఊర్లల్లా జీవన విధానము ఈ పర్టికులర్గా గొల్ల కుర్మలు పడే కష్టం ఈ విధంగా ఉంటుంది. మనం ఏమనుకుంటాం మంచిగా ఏముంటుంది బాబాయ్ హైదరాబాద్లో మటన్ వస్తుంది, దీని వెనక కష్టం తెలియదు. ఆ రేటు మాకేడిస్తారు? హైదరాబాద్ రేటు మాకు ఇస్తారా? మాకు ఇస్తే మంచిగానే ఉండు గిట్టుబాటు ధర. 1200 ఉన్నట్టుంది ఇప్పుడు. 1200 అంటే మాకు అంతా 700-600 లెక్కనే ఇస్తారు. 700-600 ఇస్తారు. 400-500 ఇచ్చేది మండి రేటే కదా, మండి రేటే ఇస్తారు. స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు గొర్రెల రకాలు ఉంటాయి, 5-6 రకాలు అన్నారు కదా బాబాయ్? అవును. ఇప్పుడు ఇది ఎర్ర గొర్రె, ఇది ఎర్ర గొర్రె, నల్ల గొర్రె, ఒంగోలు గొర్రె, తెల్ల గొర్రె, మాసర గొర్రె, బరి గొర్రె, కారి గొర్రె అన్నట్టు ఇవి ఉంటాయి. ఓకే. ఇక దేవతలో చెప్పింది అయితే 40-50 రకాల గొర్రెల పేరు చెప్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు కులానికి ఒక దైవం ఉంటుంది కదా, మీరు మొక్కే దైవం ఏంది? మేము మల్లన్న దేవుడు, ఎల్లమ్మ దేవుడు మొక్కుతాం. మల్లన్న దేవుడు, ఎల్లమ్మ దేవుడు. ఇక ఊళ్ళో దేవుళ్ళు అంటే దుర్గమ్మని మొక్కుతాం, కటమైసామని మొక్కుతాం, బీరప్పని మొక్కుతాం. ఇక దేవుళ్ళు అందరి దేవుళ్ళని మొక్కుతాం. ఇక అందరి దేవుళ్ళని కాటమని మొక్కాలనా, మాతమ్మని మొక్కాలనా, ఇప్పుడు గొర్రె కాష్టోళ్ళు అందరు మొక్కుంటాం. ఏడ దేవుడు కానొచ్చినా మొక్కుతాం, ఖచ్చితంగా మొక్కుతాం. రైట్. అంటే మీకున్న అవగాహనతో చెప్పుర్రి, ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయము కొంత మతం రంగు మూసుకొని కొంత ఊర్ల వరకు వచ్చింది. హైదరాబాద్లో మొత్తం పాకిపోయింది, ఊర్ల వరకు వచ్చింది. ఊర్లలోనేమో మాతమ్మ కనబడితే మాతమ్మ మొక్కుతారు, పోషమ్మ కనబడితే పోషమ్మ మొక్కుతారు, మల్లన్న మొక్కుతారు, ఎల్లమ్మ మొక్కుతారు, పోషమ్మ మొక్కుతారు, అందరు మొక్కుతారు కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంది? దేవుడు ఏదైనా దేవుడే కదా, మనం మొక్కడానికి తప్పేమో దానిలో ఏం లేదుగా. ఏ దేవునైనా మొక్కొచ్చు, మాతమ్మని మొక్కొచ్చు, పోషమ్మని మొక్కొచ్చు, మల్లన్నని మొక్కొచ్చు, కాటమని మొక్కొచ్చు, పెద్దమ్మని మొక్కొచ్చు, దానికి తప్పేముంది? దేవుడే కదా. అవును. ఇప్పుడు మీ దేవుడు కుర్మల దేవుడు వాళ్ళేం మొక్కుంటారు, మాదిగోళ్ళ దేవుడు వీళ్ళేం మొక్కుంటారు, బంటోళ్ళ దేవుని వాళ్ళేం మొక్కుంటారు, గౌన్ల దేవుని వీళ్ళేం మొక్కుంటారు అని కాదు కదా. మనకు కూడా దేవుడే కదా, అందరు దేవుడు. ఇప్పుడు మాదిగోళ్ళ దేవుడు అయితే మాదిగోళ్ళకి ఏమన్నా కోస్తే రక్తం వెళ్ళదా? కుర్మలకు గౌన్లకు ఏమన్నా వేరే వెళ్తుంది ఏమన్నా? అందరికి కోస్తే వెళ్ళేది రక్తం, అందరికి దేవుడే కదా, అంతే కదా. అందులో తేడా ఏముంది? ఏదో ఇక అప్పుడు వెనకడ ఉట్టిచ్చిర్రు కుల మతాలు ఇక గట్టినే ఉన్నాయి, కానీ ఇప్పుడు అందరం కలిసే ఉంటుంటే. నీ ఇంట్లో దావత అయితే నేను వస్తున్నాను, నా ఇంట్లో దావత అయితే నువ్వు వస్తున్నావు, అంతా కలిసిపోయారు. ఊర్లలోనైతే కలిసే పోయినాం. ఇప్పటి వరకు అయితే అంతా కలిసే ఉంటాం. మాదిగా కుర్మ గౌల రెడ్డి ఇవన్నీ ఏముండయి, అంత వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం. అంత వరుసలే. మామ అంటే మామ, అల్లుడు అంటే అల్లుడు, అన్న అంటే అన్ని, తమ్మ అంటే తమ్మి, అంతే. రైట్. ఇప్పుడు మీరు 10 ఏళ్ళు అవుతుంది గొర్రెలు మేపు. 10 ఏళ్ళ నుంచి ఎందుకు అనవసరంగా ఈ గొర్రెలు మేపుకుంటూనే అయిపోయినాం మేము అని ఇప్పుడు అని అనిపించిందా? బాధపడరా? ఇక అనిపించింది కానీ తప్పట్లేదు, మన జీవనాధారం కలవాలంటే తప్పదు కదా. ఎప్పుడైనా బాధపడరా? అంటే దుఃఖపడేంత బాధ, ఏడ్చేంత బాధ కూడా పెట్టినాయి ఇవి. ఏడ్చిరా ఎప్పుడన్నా? బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకున్న మంచిదే కానీ గొర్రెగా ఎదురా అని కూడా అనిపించింది.
అంత బాధ పెట్టినాయి. ఎప్పుడు ఒకటి కాలు గుట్టే ఒకటి రోగం వచ్చే నొప్పి వచ్చి ఇవేనా ఏముంటది. వీటికి సూదులు ఇప్పియాలనా? సూదులు ఖచ్చితంగా వాడతాం. మా తాన కూడా బుడ్లు ఉంటాయి ఖచ్చితంగా. ఎప్పుడు 2-3 బుడ్లు ఉంటేనే వేస్తాం. ఇవాళ పొద్దున్న దాకపోతే మేలేదు అనుకోవచ్చు, నైట్ పోయి సూది ఇచ్చుకోవాలి. వేయకపోతే సూది ఇవ్వాలి. డాక్టర్ ఎవరు వస్తారు, మనకు ఎవరు రారు కదా. అవును, మేమే ఇచ్చుకుంటాం. అంటే మీకు ఆ పని కూడా వస్తుంది, డాక్టర్ పని కూడా వస్తుంది. గొర్రెలకు టీకాలు మేమే ఇచ్చుకుంటాం. ఇదంతా వదిలిపెట్టి హైదరాబాద్ పోతే బాగుండు, హైదరాబాద్లో బతే బాగుండు అని అనిపించింది ఎప్పుడన్నా? హైదరాబాద్లో 2-3 ఏళ్ళు ఉండే వచ్చిన. ఉన్నారా హైదరాబాద్? ఉన్నా. ఏం చేసిరా హైదరాబాద్లో? హైదరాబాద్లో సంటకిండ కొట్టిన, జెర్సీలో చేసినాం, జెర్సీ మిల్క్ డైరీలో డిసిఎం మీద. ఇక అంతలో చేయికి దెబ్బ తాకింది, వచ్చినాం, పెళ్ళి అయింది, ఇటే ఉన్నాం. ఇప్పుడైతే ఊర్లలోనే మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్లో ఇప్పుడు ఈ నైట్ ఒక్క నైట్ ఉండాలంటే చిరాకు వస్తుంది. ఊర్లలోనే బెటర్. హైదరాబాద్ కూడా చూసినా, ఆ లైఫ్ కూడా మీరు చూసినాం కానీ ఇదే బెటర్ ఉన్నది. ఇదే బెటర్ లేక ఇప్పుడు. ఎందుకంటే సరే వాతావరణం ఇదో అదో, పొద్దుగా తిరిగినా పొద్దుగినాక పోయి గూడు చేరుకుంటున్నాం. అది బండ్ల మీద తిరగాలి, ఇది చేయాలి. మోటార్ ఫీల్డ్ అటే ఉంటే చేయికి దెబ్బ కాకపోతే ఇక మోటార్ ఫీల్డ్ తప్పుకుందని ఏమనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. అది లేకుంటే ఇదే పెట్టుకొని ఇతర చేసుకుని రోజు రోడ్లోనే తిరగాలంటే. కానీ మీరు ఇందాక చెప్పినట్టు అంటే ఒక్కో రోజు ఏడిపిస్తాయి ఈ గొర్రెలు అని అంటారు కదా, ఆ దుఃఖం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఇక అనిపిస్తుంది అంటే ముసురు పడతప్పుడు తెలుస్తుంది ఇక బాధ. వర్షాలు పడతప్పుడు ఎలోకుంట కొడతప్పుడు ఇక తెలుస్తుంది. కాయొద్దు అనిపిస్తుంది కానీ తప్పుతట్లేదు కదా. ఇప్పుడు పిల్లల చదువులోకి పెట్టాలి, ఇక మన కష్టపడితేనే కదా పిల్లల చదువులోకి అట్లా. ఓకే. ఇప్పుడు మీరు ఈ పొలాల పంట కొట్టుకుంటా పోతుర్రు, తిప్పుతుర్రు అంటే ఇప్పుడు దగ్గర ఇప్పుడు మనం ఆంచెల్లి ఈ గొర్రెల మందని ఏదైతే తెలిసినామో ఆంచెల్లి దాకా 2 కిలోమీటర్లు ఉంటుంది. రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు మీరు? 20 కిలోమీటర్లు అవుతుండొచ్చు, ఎక్కువనే అవుతుండొచ్చు. రోజుకి 20 కిలోమీటర్లు. 12 గంటల నుంచి 7 గంటల దాకా తిరుగుతూనే ఉండాలి. కూర్చున్నాడు అనేది ఉండదు కదా. కూర్చోకుంటే నిలబడే తిరుగుతూనే ఉండాలి. తినడం కూడా ఇందాక అన్నారు నిలబడే తింటామన్నాను. అవేనా నిలబడితేనే కూర్చొని తింటాం, లేకపోతే నిలబడే అంతే. తేలు పాము లేకపోతే ఏదో వస్తుంది కదా, ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇక అవుతుంది కానీ చూసుకుంటూ నడుస్తాం. కాకపోతే ఏంటంటే ఇక పైన దేవుడు ఉండు, మనం ఏం చేస్తాం. ఓకే. సో ఇన్ని కష్టాలు అయితే ఉన్నాయి అంటే ఆ పేరుకు బ్రాండింగ్ కోసం చాలామంది కులాలను వాడుకొని రాజకీయంగా వాడుకుంటారు, రాజకీయంగా ఎదుగుతారు. బట్ అనగా ఇంకా కులాలలో ఇంకా దీన పరిస్థితి ఉన్నది, ఇంకా కూడా కులాలల్లో ఈ పొట్లాట ఉన్నది, ఆర్థిక పరిస్థితి కోసం మెరుగుపడడం కోసం ఈ పొట్లాట ఉన్నదనడానికి ఇదంతా నిదర్శనం. అంటే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఈ గొర్రెల మేపు కూడా పోవాలా, పాము తేలుకు కూడా పోవాలా, నిలబడే తినాలా, నిలబడే రావాలా, నిలబడే పోవాలా, అన్ని నిలబడే, అంతే, కూర్చొనేదే లేదు. ఇంత కాయ కష్టం ఉంటుంది. రైట్. ఇంకా అంటే రాజకీయంగా కులం బలపడింది అంటారా? గొల్ల కుర్మ కులం బలపడింది అంటారా? ఇక కొన్ని చోట్ల పని చేయొచ్చులే కులం కూడా. మా ఓన్కి వేయాలి అని అనుకోవచ్చు. సరే కుర్మోళ్ళు అనే కాదు, కుర్మోళ్ళు ఉంటే కుర్మోళ్ళు, గౌన్లోళ్ళు ఉంటే గౌన్లోళ్ళు, రెడ్డోళ్ళు ఉంటే రెడ్డోళ్ళు, ఏ కులం ఉంటే ఆ కులం కొంచెం మెరుగుపరచవచ్చు. మనం పరచలేదని ఎట్లా అనుకుంటాం, పరుస్తుంది. రెడీస్ ఉంటే రెడీస్ దిక్కు వన్ సైడ్ అన్నట్టు పడతాయి రెడ్డిళ్ళు. ఇప్పుడు మన 12 కులాల బీసీలు అంటే అయితే కానీ వాళ్ళను ఎవరో ఏదో ప్రూఫ్ ఫామ్ గా మొగ్గు కొడుతుంది, అంతే కదా. ఇట్లా పడగొడతారు. ఇక మీ నాయన గొర్రెలు మేసాడు, గొర్రెలు కాసాడు, వాళ్ళ నాయన గొర్రెలు కాసాడు, మీరు గొర్రెలు కాస్తారు. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు చదువుతుర్రు. పెద్ద ఆయన డిగ్రీ చదువుతుడు, చిన్న ఆయన కూడా సెకండ్ ఇయర్ డిగ్రీ చేస్తారు. మంచిగా చదివిపిస్తారు వాళ్ళని. ఇక వాళ్ళ చదువులకే కదా ఇప్పుడు కష్టపడేది అంతా. వాళ్ళు వస్తారా ఎప్పుడన్నా? వస్తారు, వాళ్ళు ఇంటికి వస్తే వస్తారు, గొర్రెకాడికి వస్తారు. ఓకే. అంటే ఇట్లా గొల్ల కుర్మల కులము గొర్రెలు కాసేటోళ్ళే అని కాదు, వివిధ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వారి వృత్తుల్లో చాలా కష్టపడతా ఉన్నారు. సో ఈ కుల వృత్తులు పైకి రావాలి అని అంటే, ఇంకొంత బలపడాలి, ఆర్థికంగా స్థిరపడాలి అని అంటే, భావితరాలకు ఇంకా ఈ అందజేయాలి అని అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వాల నుంచి కానీ ఏం జరగాల, మీకు లబ్ధి చేకూరాల గవర్నమెంట్ నుంచి అని అంటే? కాలేజ్ ఇప్పుడు పిల్లలు చదువుతుర్రు, వాళ్ళకి జర చదువుల ఫీజులు తగ్గియాలి. ఇక ఏమైనా మందులు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. గొర్రెలకు కానీ ఆర్టీసీ మొత్తం ఫ్రీ చేసిండు, మొగలకు అవి ఎక్కువనే అవుతున్నాయి, అది కొంచెం బేకారే ఉంది. ఇక రైతు బంధు పంటలకు రైతులకు ఎక్కువ చేయాలి, మెయిన్ రైతులకు ఎక్కువ గిట్టుబాటు ధర చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర రావాలి. అవును.
ఎంత ఎంఆర్పి పెట్టుకుంటే గంతనే రావాలి రావాలి. అది మీరు ఫిక్స్ చేసుకుంటే అట్టే ఉండాలి అట్టే ఉండాలి. ఆడికి పోయినాక దళారులో చేత పడడానికి తాలు ఉంది, ఇది పుచ్చుందని ఆడు కోత కోసి. ఇంకా అంటే ఈ అంటే గొర్రెలు కాసే క్రమంలో మీకు కావాల్సింది ఏంటి ఇంకా ప్రభుత్వం నుంచి? ఇక మాకేమున్నాయి, మందులు అందిస్తుంది. మొన్న ఇచ్చిర్రు మందులు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన మందులు పోసిర్రు గవర్నమెంట్ కూడా. ఇవి ఉన్నాయి, మాకింత భూమి కదా, దానికి రైతుకైనా గిట్టుబాటు ధర వస్తే సరే ఏదో ప్రూఫ్కంగా అందిస్తే సరిపోతుంది. కానీ ఇక మనకి ఇక సరే ఇక జనం కూడా ఎట్టుర్రు అంటే నవ్వుల నోట్లో పెట్టినా ఇక బుక్క మెత్తగా కలిపి పెట్టలే అంటారు జనాలు కూడా, అట్నే ఉంటారు. కానీ ఇక సరే ఎవరి బాధలు అలాకుంటూనే ఉంటాయి. ఇప్పుడు గమలోళ్ళు తాడెక్కి దిగితేనే కళ్ళు, వాళ్ళ బాధ వాళ్ళకే ఉంది. గుర్రకాడోళ్ళ బాధ రాజకీయ నాయకుల బాధ రాజకీయ నాయకులకే ఉంది. ఈ రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ అప్పు చేసిపోయి దానికే సరిపోతలేదు అంటాడు. ఇక వీళ్ళు అంటారు కేసీఆర్ మంచిగా రైతు బంద్ చేసేది రేవంత్ రెడ్డి ఎత్తలేడు అంటారు. ఆ అప్పే కడుతున్నాను ఆయన అంటాడు. ఎవరి బాధ అల్లే కదా, మీ బాధ మీది ఉంది అంతే. ఎట్లా మరి బాధలు అనేది తెల్లారి మంచిగా ఉండాలి, మంచిగా నడవాలి అని అంటే ఎట్లా? కొన్ని ఖర్చులు తగ్గియాలి. ఇప్పుడు ఈ గొర్రెకేసే మందుల ఖర్చు కావచ్చు, లేకపోతే ఈ సూదుల ఖర్చులు కావచ్చు, ఈ ఖర్చులు తగ్గియాలి. అవును, ఇప్పుడు మందులో కూడా అడ్డగోలు రేటు ఒక్కొక్క బిడి 100 రూపాయలు 90 రూపాయలు ఉన్నాయి, 190 రూపాయలు అయింది ఇప్పుడు. 190 రూపాయలు 20 రూపాయలు ఉన్న సూది బిడి 50 రూపాయలు అయింది. చిన్న బిడి 30 ml టెరమైసిన్ అని అట్లున్నాయి. రైట్, ఓకే. ఇప్పుడు ఈ గొర్రెలన్నీ మీరు పొద్దున ఇష్టప్పుడు 100 గొర్రెలు ఉంటాయి బిడ్డ అని అన్నారు కదా, పోయేటప్పుడు కూడా 100 ఉంటాయా? 100 కొట్టుకోపోతారా? కొట్టుకోపోతుంది ఏదన్నా, లేకపోతే మళ్ళీ ఏర్పాటు తెలుసుకుంటాం. 100 గొర్రెలను ఎట్లా గుర్తుపడతారు? ఇక గుర్తుపడతాం, గొర్రెలను గుర్తుపడతాం ఆ రోజు హాస్టల్లో. ఒకటి ఇలబంద స్టోరీ అని నేను ఒకటి విన్నా. కొంతమంది నాయకులు చెప్పారు, కొంతమంది వక్తలు చెప్పారు. ఇలబంద అనేట అడుగుతారట ఎవరో వస్తే, వచ్చి అవి ఎన్నో లెక్క పెట్టిపో, ఎంతో లెక్క పెట్టిపో అని అడిగితే ఎప్పుడు చూడు 2 సార్లు లెక్క పెట్టి 150 ఉన్నాయి అంటాడు, 3 సార్లు లెక్క పెట్టి 150 ఉన్నాయి అంటాడు, 4 సార్లు లెక్క పెట్టినా కూడా 150 అంటాడట. నువ్వు తప్పు పెడుతున్నావు, తప్పు లెక్క చెప్తున్నావు అని అంటాడట. గొర్రెకాడైనా ఇలబంద కెరికే కదా, నువ్వు అన్ని గొర్రెలే అనుకుంటారు, వాళ్ళు కుక్క కూడా ఉంది అని చెప్తాడట. కుక్కలు లెక్క పెట్టి కుక్కను కూడా అలానే కలిపి లెక్క పెట్టిడట. సో అంటే కుక్కల్ని ఎందుకు పెట్టుకుంటారు? కుక్కలు కూడా ఉంటాయి కదా. ఉంటాయి కానీ మన దిక్కు లేవు, ఇటు మా ఏరియాని అయితే లేవు, కుక్కలు లేవు. మా కుక్కలు చూస్తే భయపడతాయి, కొంచెం అదొక సాయం చేస్తుంది. వేరే కుక్కను రానియకుంటున్నాము అదో ఉంటది ఇక జర మనిషి వెనుక వస్తుంటే కుక్క ముందర పోతుంది, మనిషి ముందర పోతే కుక్క వెనుక వస్తుంది, కొంచెం ఆసరా అవుతుంది అది కూడా. అట్లా కుక్క కూడా తన విశ్వాసాన్ని చూపిస్తుంది, కుక్క దాని విశ్వాసం దాన్ని చూపిస్తుంది ఖచ్చితంగా. రైట్. సో మొత్తానికి ఇది అంటే గొర్రెలు కాసేటటువంటి ఒక గొర్రెల కాపరి యొక్క బాధ, కష్టం, తను పడుతున్నటువంటి ఆవేదన అయితే ఈ విధంగా ఉన్నది. ప్రభుత్వాలు కూడా అంటే గొర్రెలకు కావాల్సినటువంటి ఏవైతే సూదులు, మందులు, వాటికి సంబంధించినటువంటి ఎదుగుదలకు కావాల్సినవి కావచ్చు, లేకపోతే వాటి ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేకపోతే కావాల్సిన మందుల ఖరీదులు తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి బాబాయ్ చెప్తా ఉన్నాడు. సో అదేవిధంగా వివిధ రకాలుగా ఇటువంటి కుల వృత్తుల వారిని ఆదుకొని పైకి తీసుకొస్తే కొంత వీళ్ళు కూడా బలపడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న గొర్రెలకు ఇంకొన్ని గొర్రెలను యాడ్ చేయడమా, లేకపోతే వాళ్ళకు ఇతర మంచి బ్రీడ్ ఏదైతే ఉంటుందో తెచ్చి ఈ మందలలో కలపడమా, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమన్నా కూడా ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఇది నేను వ్యక్తిగతంగా అర్జీ పెడతా ఉన్నా. సో ఇది వీళ్ళ జీవన శైలి. రోజు పొద్దుగాల లేచి ఇదే రొటీన్, పొద్దుగాల ఇడవాలి గొర్రెలను, సాయంత్రం దాకా మేపాలి, సాయంత్రం నుంచి కొట్టుకపోవాలి. ఇక వీళ్ళ బాధ, వీళ్ళ కష్టం ఇదే. ఇక నిలబడే అన్ని ఇంకా తినడం కావచ్చు, నీళ్లు తాగడం కావచ్చు, కూర్చోనికి ఇరాంగ్ కూడా ఉండదు. అంటే ఇట్లా గొర్రెలను కావచ్చు డైరీ ఫామ్లు పెట్టి ఇట్లా వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటారు. అంటే ఓ వ్యాపారం లెక్కల. ఇప్పుడు మీరేమో పొద్దున్న సాయంత్రం దాకా మేపుకుంటూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద షెడ్ తీసుకొని, అర్ధ ఎకరం షెడ్ తీసుకొని దాంట్లో గొర్రెలను వేసి వాటికి కావాల్సిన దానా పెట్టి వాటిని పెంచి అమ్ముతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చేస్తారు. అట్లా అందని ఉంటుందా మరి? ఇక ఉంటుంది కానీ దానికి దానా ఖర్చు, వాటర్ కావాలి, షెడ్లు కావాలి, పెద్ద పెద్ద షెడ్లు కావాలి. ఇప్పుడు మాకు మామూలుగా తొలనికి నైట్ పూట తొలనికి కొట్టం ఉంటుంది గుడిసే, తర్వాత పొద్దున్నాకే బయట ఇప్పి మేపుతాం.
ఇక కాకపోతే ఆ దాన ఖర్చు అవన్నీ ఎక్కువ రిస్క్ పడాలి కదా, దానికి కూడా కుట్టు కొట్టాలి, పొయ్యాలి, అన్ని రిస్కులు ఉంటాయి దానికి. ఇక అయినా కూడా దాంట్లోనేమో మనం వేసిందే తింటాయి అవును. ఈడైతేనేమో వాటికి కావాల్సినవి తినుకుంటా పోతుంది. దానికి ఇష్టం వచ్చింది తినుకుంటా పోతుంది అట్లా. సరిపోతాయా అంటే మీరు అప్పటి నుంచి ఇక వర్షాకాలం అయితే సరిపోతుంది కానీ ఈ ఎండాకాలం జర కష్టం. ఇక కొంచెం వర్షాకాలం అంత ఉండదు మేత ఇప్పుడు. వర్షాకాలం అంత ఉండదు. వర్షాకాలంలో బలుస్తాయా? బాగా బలుస్తాయా? మంచిగా అవుతాయి, బలువు అవుతాయి కానీ మళ్ళీ అప్పుడు రోగాలు, వర్షాకాలం కాలు గుంటుడు ఇవన్నీ ఉంటుంటాయి. జనరల్ ఒక గొర్రెకు ఏ రకంగా రోగాలు వస్తాయి? మూతి వాసుడు. ఎందుకు వస్తుంది అది? ఇక అది వాతావరణాన్ని బట్టి మూతి వాసి సొల్లు పెడుతుంటది. సొల్లు పెట్టి జ్వరం వచ్చి వేడవుతుంది మొత్తం ఇటు మనిషి లెక్కనే సేమ్ మనిషి లెక్కనే. దానికి కూడా ఏమన్నా మనిషి ఎట్టినో అదే అట్నే. ఇక గోళీలు వేయాలి, సూదులు వేయాలి, మన మనసులో ఇప్పించుకున్నట్టే అది చేయాలి. దానికి కూడా అవును, కష్టమే. ఎంత చెప్పినా కూడా కష్టమే. రాత్రి పగలు చూసుకుంటూనే డబ్బులు ఊరికే రావు. ఊరికి పొద్దున 6 గంటలకు లేచి దొడ్లోకి వస్తే మళ్ళా నైట్ 7 గంటల దాకా కాకపోతే మధ్యాహ్నం 2 గంటల సేపు పొద్దున అన్నం తింటప్పుడు ఇట్లా ఫ్రీ ఉంటాం. కానీ ఆ తర్వాత మొత్తం వీటితోటేనా. పొద్దున్న లేచి పోయి దొడ్డి ఊక్కోవాలి, కాళ్ళు చూసుకోవాలి, మందులు పెట్టుకోవాలి, మళ్ళీ 10-11 గంటలకు తిని మళ్ళీ ముందట వేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టుగా ఇట్లా గొర్రెలు మేపేటప్పుడు పొలాల పండు పోయినప్పుడు అటు ఇటు పోయినప్పుడు అంటే మనం ఈ గొర్రెల వెనుక వారి పడి కింద పడు పడ్డరా? ఇప్పుడు పడ్డరా? మత్తుగా పడ్డాం. అంతేనా? బాగా ఇబ్బంది, ఇవన్నీ కష్టాలే కానీ ఇంకా వేరే పని చేయలేము. నమ్మిర్రు అంతే. ఇక వేరే పని వచ్చి గొర్రె కావాల్సిన పని లేదు అంతే. వేరే పని చేయలేకనే ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక అడిగిన నేను ఈ పాము తేళ్ళు ప్రాణాల మీదకి కూడా వస్తాయి కదా కొన్ని విషపాములు వస్తాయి. ఓసారి అది అనుకోకుండా వచ్చి గొర్రెలకి వెళ్ళి ఇటు ఉరుకొచ్చి దగ్గర కూడా ఉరికొస్తాయి. ఉరికొస్తే మేము పక్కకు కూడా ఇక అది మీస్తే దగ్గరకు ఉరికొస్తుంది, ఏదైనా అవుతుంది. కానీ ఇక సరే దేవుని దయ వలన అయితే ఇంతవరకు అయితే అట్లా కాలేదు, చూసుకుంటూనే పోతాం. అది కూడా జర అట్లా ఎవరికన్నా అంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ప్రాణ నష్టం అయిందా చుట్టాలల్లో అట్లా ఇట్లా? తేళ్ళు పెద్ద అపాయం అయితే గొర్రెల కాడ చనిపోయిన వాళ్ళు అయితే పెద్దగా వార్త లేదు ఇంతవరకు అయితే. సో ఇది అంటే ఇప్పుడు పాములు ఒకటే కాదు, ఇప్పుడు ఎండపూట వర్షాలు పడితే పిడుదులు, ఈ గాలి దువారాలు, చెట్ల కింద ఉంటే మండలు, ఇవన్నీ జాగ్రత్త పడుకుంటూనే అన్ని కష్టాలు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి గొర్రె నిప్పిరమని కొట్టుకపోయేదాకా కష్టమే. ఇక మళ్ళీ ఇంటికి పోయేదాకా కూడా అన్ని ఇప్పుడు మనకు రోడ్డు మీద బండి ఎక్కిపోతుండు వాడు ఏడైతే మళ్ళీ చూసుకుంటూ పోతేనే కదా. అవును, సేమ్ ఇది కూడా అంతే. ఓకే. కళ్ళు తాగుతారా? కళ్ళు తాగుతారా? మందు? ఇంకా మందు కూడా తాగుతాం కానీ నైట్ పోయినాక ఎన్నడో ఒకనాడు నొప్పులకు తిరిగి పొద్దుంతా తిరిగి అలసిపోయినాం కాబట్టి ఇంత నైట్. అది రెగ్యులర్ అని ఏముండదు, దాని టైం బట్టి తాగుతారు. కళ్ళు అయితే రోజు తాగుతారు? కళ్ళు రెగ్యులర్ వాడికే పడతారా? వాడికే ఉంది. ఓకే. సో అన్ని కష్టాలు, బాధలు, సుఖాలు అన్ని ఉంటాయి ఈ ఒక మనిషి జీవితంలో అన్నదానికి ఇదో నిదర్శనం ఉంటుంది. రైట్, కలుద్దాం మళ్ళా. సరే, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. సరే బాబాయ్.